వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రాష్ట్రంలో కూటమి విజయం సాధించడం పట్ల టీడీపీ లీగల్ సెల్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పోరాట పటిమకు స్ఫూర్తిగా ఈ విజయం నిలిచిపోతుందని అన్నారు. ఈ రోజున యావత్ ప్రపంచంలోని తెలుగు ప్రజలందరికీ కూడా ఒక శుభదినం. 5 సంవత్సరాల చికటపాలకి అంతమొందించి వెలుగులు జిమ్మే ఒక చంద్రోదయాన్ని ఆంధ్రప్రదేశ్కి అందించిన తెలుగు ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. తెనాలకు సంబంధించి మరి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి మరి గౌరవనీయులు మాజీ స్పీకర్ అయిన నాదెండ్ల మనోహర్ గారు 48,112 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఈ రాష్ట్రంలో మరి విజయ డంకా మోగించింది కూటమి. ఈ 5 సంవత్సరాల అరాచక పాలనకి ప్రజలు ఎలా బుద్ధి చెప్పాలో సరైన టైంలో బుద్ధి చెప్పడం జరిగింది. వాళ్ళు చేసిన అరాచకాలు, అక్రమాలు స్టార్టింగ్లో 2019లో ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే వరకు కూడా వాళ్ళు చేసిన అరాచకాలను ప్రజలందరూ కూడా గమనించారు. అసెంబ్లీలో ఎట్లా మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలు ఎట్లా మాట్లాడుతున్నారు, మంత్రులు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళు ఏం చేశారు, ప్రజలకి ఏమి చేయలేదు, ఏమి దోచుకున్నారు, ఏమి దాచుకున్నారు, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు గమనించి పరిశీలించే ఇప్పుడు ఈ రకమైన మెజార్టీతో మనని గెలిపించడం జరిగింది. మరి ప్రజలందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. చక్కని పరిపాలన మరి చంద్రబాబు నాయుడు గారు అందిస్తారనే విషయం అందరికీ కూడా తెలుసు. కార్యక్రమంలో లీగల్ సెల్ అధ్యక్షులు మద్ది మల్లికార్జునరావు, తాడిపోయిన శ్రీనివాసరావు, గడ్డిపాటి రాంబాబు, నన్నపనేని మాధవరావు, అప్పల కిషోర్, విజయరెడ్డి, అనిత, కొండయ్య, ప్రదీప్, ఆరిఫ్, న్యాయవాది పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి నాదెండ్ల మనోహర్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు వారికి శుభాకాంక్షలు. మా నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు అహర్నిశలు నిద్రాహారాలు మాని ఎన్నో కష్టాలు భరించి ప్రజలకి అంకిత భావంతో ప్రజలకు దగ్గరగా ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని ఆయన అవిశ్రాంతంగా పోరాటం చేసి మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క భాగస్వామ్యంతో ఈ రోజున ఇంతటి గొప్ప విజయాన్ని సాధించడం అనేది చాలా అభినందనీయం. ఆ యొక్క సంతోషాన్ని ప్రజలందరితో పాటు మేము కూడా పాలు పంచుకుంటున్నాము. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పట్టణంలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు నిరంతర గస్తీ ఏర్పాటు చేశారు. డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పట్టణంలో తిరుగుతూ ఎటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎక్కడ 4 మించి జనాలు ఉండకుండా చూస్తున్నారు. షాపులు మూసివేయించారు. కౌంటింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు, ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఎటువంటి ర్యాలీలకు, వేడుకలకు అనుమతులు లేవని డీఎస్పీ తెలిపారు. ఈరోజు అందరికీ తెలిసిన విషయం కౌంటింగ్ డే. ఈ కౌంటింగ్ డే పురస్కరించుకొని మరి ఎక్కడ కూడా తెనాలి సబ్ డివిజన్లో 2 కాన్స్టిట్యుయెన్సీస్, తెనాలి అండ్ పొన్నూరు కాన్స్టిట్యుయెన్సీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది.
డివిజన్ పరిధిలో 26 పికెట్స్ ఓపెన్ చేసాం. అలాగే మొబైల్ పార్టీస్ ఒక 15 మూవ్ అవుతున్నాయి. అలాగే ఇన్స్పెక్టర్స్ స్థాయిలో మొబైల్ పార్టీలో ఉంటారు. అలాగే క్యూఆర్టీ టీమ్స్లో కూడా ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐస్ కూడా ఉంటారు. క్యూఆర్టీ దగ్గర 13 క్యూఆర్టీ టీమ్స్ తిరుగుతున్నాయి. అలా అది కాకుండా డిఎస్పీ స్థాయిలో స్ట్రైకింగ్ ఫోర్సులు తిరుగుతున్నాయి. అందరికీ కూడా ప్రజలందరూ కూడా మా అప్పీల్ ఏంటంటే ప్రశాంతమైనటువంటి ఇది అభినందనలు తెలియజేసుకోవాలి. కానీ పొజిషన్కి సంబంధించి విక్టర్ పొజిషన్కి సంబంధించినటువంటి అనుమతి లేనిదే కూడా చేయకూడదు. అలాగే 144 సెక్షన్ అమల్లో ఉంది, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఎక్కడ కూడా గ్యాదరింగ్ ఉండకూడదు. ఆ పర్మిషన్ లేకుండా ఏదైనా కూడా పొజిషన్లో ఉంటే మట్టుకి స్పెసిఫిక్ కేసులు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా రిజిస్టర్ అవుతాయి. అందరూ కూడా మాకు సహకరించి, ప్రజలంతా సహకరించి, అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. నిన్న కూడా కంటెస్టింగ్ అభ్యర్థులు అందరూ కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా చెప్తాం జరిగింది. వాళ్ళు కూడా మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మీ అందరూ తెలిసి అందరూ కూడా సమన్వయం పాటించి అందరూ కూడా యూనిటీగా ఎటువంటి గొడవలు లేకుండా ఉండేటట్టుగా కూడా చెప్తాం జరిగింది. అది కూడా నాయకులు చెప్పిన విషయాలు కూడా కార్యకర్తలు కూడా మనసులో ఉంచుకొని ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసు వారికి కూడా సహకరించవలసింది కోరుతున్నాం. మంగళవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో టీడీపీ సాధించిన విజయం చారిత్రాత్మక విజయమని గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి అన్నారు. కూటమి విజయం సాధించడం పట్ల గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ ఘన విజయం సాధించిందని, వైసీపీ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారని అన్నారు. ఇవాళ వైసీపీని కోకెట్ వేళ్లతో పెకలించి వేశారు జనం. వైసీపీకి 151 సీట్లు ఇచ్చి ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన అందించమంటే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా చేశారో మనం చూసాం. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ప్రతినిధులాగా వ్యవహరించలా, పిచ్చి కుక్కల్లాగా వ్యవహరించారు. నోటికొచ్చినట్టు బూతులు, సంస్కారం లేకుండా మాటలు. ప్రజలకిచ్చిన హామీల్ని మీరు నెరవేర్చండి అంటే నోటికొచ్చినట్టు బూతులు. చివరికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి పైచాచికమైన ఆనందం. ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తుతో రాజధానితో ఆడుకున్నారు, యువతతో ఆడుకున్నారు, దొంగ మందు సప్లై చేసి పేదవాళ్ళ యొక్క జీవితాలతో ఆడుకున్నారు, గంజాయి సప్లై చేసి విద్యార్థులతో ఆడుకున్నారు, పోలవరాన్ని ఆపేసేసి రైతులు ఆడుకున్నారు. మీరేం చేశారు? ప్రజలు మీకు ఇచ్చినటువంటి తీర్పు. ఇవాళ వైసీపీని పేకటి అసలు వేళ్లతో పునాదులు కూడా లేకుండా చేశారు జనాలు. ప్రజలకి మేము 2 చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాం ఇవాళ. ఎందుకంటే ప్రజలు విఘ్నులు. ఒక్క ఛాన్స్ అనే దానికి చేసిన ఒక్క పొరపాటుకి ఇవాళ అందరూ కూడా మంచిని గెలిపిద్దాం. ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోనే, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలోనే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అనే దానికి ప్రజలందరూ కూడా ఇవాళ బ్రహ్మరథం పెట్టారు కూటమి అభ్యర్థుల్ని. ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక సునామీ. ఈ రాష్ట్రానికి మళ్ళా మంచి రోజులు రాబోతున్నాయి. గత 5 సంవత్సరాలుగా ఈ ఆంధ్ర రాష్ట్రం అంధకారంలో మునిగిపోయింది. ఈ ఆంధ్ర రాష్ట్రానికి వెలుగులు నింపాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రంలో జన సునామీతో ఈ కొట్టుకుపోయింది వైసీపీ. మరి 151 సీట్లు ఇచ్చి 5 సంవత్సరాలు పరిపాలించమంటే నాశనం చేశాడు. ప్రతి వ్యవస్థని సర్వనాశనం చేసి పైశాచిక ఆనందం పొంది ఇష్టం వచ్చినట్టు చేశాడు. ప్రజలు ఈరోజు వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి అనంతకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. 160 సీట్లు పైగా గెలుస్తూ ఇవాళ ఇదంతా ప్రజా తీర్పులో కొట్టుపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి ముఖ్యంగా ఇక్కడ తెనాలి నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్ గారు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు, పెమ్మసాని గారు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. ఈ కూటమి ఏర్పడిన సందర్భంగా కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, ఎన్డీఏ, బీజేపీ ఈ పార్టీలన్నీ కలిసి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ప్రజలకు చక్కటి సేవ చేసే అవకాశాన్ని కలిగించాలనే సద్భావంతో, సదుద్దేశంతో ఒక నిర్ణయానికి వచ్చి ప్రజలందరినీ మేల్కొల్పి ఒక భయంకరమైన
ఒక సైక్లోన్ని, ఒక ఉప్పెన్ని చేసి అత్యధిక మెజార్టీతో కూటమిని గెలిపించినందుకు ముఖ్యంగా తెనాలి మనోహర్ గారు ఇక్కడ కంటెస్ట్ చేసి ఆయన మంచి ఆధిక్యంతో గెలుస్తున్న సందర్భంగా ఆయన మంచి మినిస్టర్ అయ్యి తెనాలిని బాగు చేసి చక్కటి మంచి పేరు తెచ్చుకుంటాడని చెప్పి వారి తరపున, కూటమి తరపున మా స్నేహితులందరము కలిసి లక్ష్యమే కూటమి అనే ఒకే నినాదంతో, గెలిపే నినాదం అనే ఒక నినాదంతో చక్కగా చేసి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరుగుతుంది. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలం పంచాలవర గ్రామం వైసీపీ శ్రేణులు మంగళ షాపును తగలబెట్టారు. నాయిబ్ బ్రాహ్మణుడు పులువర్తి శ్యామ్ సుందర్ వాట్సాప్ లో ఇక సెలవు జగన్ అని పెట్టినందుకు నాయిబ్ బ్రాహ్మణునిపై దౌర్జన్యం చేసి కక్షతో మంగళ షాపుని వైసీపీ శ్రేణులు తగలబెట్టారు. మంగళ షాప్ తగలబడటంతో మంటలను స్థానికులు ఆర్పివేశారు. ఓడిపోయిన వైసీపీ నాయకుల తీరు మారలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పట్టణంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.